నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. సున్నం చెరువు చుట్టుపక్కల ఉన్న నివాసంలో ఉంటున్న ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ళపై కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా గతంలో ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మరి దీనిపై కూడా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అయితే ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. ఆ బాధితులు వారు ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ప్లాట్స్ని చెరువులో ఉన్నాయని చెప్పి దాంట్లో ఉన్న మట్టినంతా కూడా తీసి పారేసేసి అది చెరువు అని చెప్పి ప్రూవ్ చేయబోతున్నారు. అది చెరువు కాదు, అది శుద్ధాలవాణి కుంట అనే దాని పేరు. కుంట అంటే స్మాల్ లేక్ లైక్ థింగ్ బట్ నాట్ ఏ చెరువు. బట్ దీస్ పీపుల్, హైడ్రా పీపుల్ కేమ్ అండ్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ to favor some big people that it is going to be a lake. It is a lake that they want to prove, but it is not a lake at all. It was purchased in 2018 and 98, and up to that there was no FTL at all. There is no name of FTL. Now they are saying it is in FTL. It is a draft FTL. It is a proposed FTL but not a FTL at all. Okay. Now I constructed 2 small sheds in my plot and 2 times they have demolished my plots. I am in a loss of 10 lakh rupees for that. Who is responsible for it? It is only the Hydra people responsible for it. Okay. Please do justice to me. Okay. This Sunnam Cheruvu is there in Allahpur, survey number 30, not in survey numbers 12 and 13 at all. Please do justice to people like me. I don't have a house of mine up to now. I am 78 plus. Please do justice to me. ఆల్రెడీ కూల్చేశారండి. కూల్చేశారు. మా ప్లాట్లు ఏదైతే లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్నంతా డిస్టర్బ్ చేసేసి మొత్తం చెరువు తోడేస్తున్నారు. అది చెరువు ఉన్నది, వాళ్ళు చెరువు కప్పేసి వాళ్ళు విల్లాస్ కట్టుకుంటే అది వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకోకుండా అటు బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు అంటున్నారు, అటు బిల్డింగ్ కట్టుకున్నా మేము ఏం చేయము అంటున్నారు. అంటే మా దగ్గర డబ్బులు లేకుండా మేము కట్టుకోకుండా అట్లా పెట్టుకోవడం తప్ప అండి? అది మేము అలాగా డబ్బులు లేకుండా మేము తర్వాత కట్టుకున్నామని అలా పెట్టుకోవడం వలన వీళ్ళు వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయని తీసేసుకుంటున్నారు, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం 1985 నుండి ఉన్నది, మా డాక్యుమెంటేషన్ అంతా ఉంది, లింక్ డాక్యుమెంట్ ఉంది, 1956 నుండి ఉన్నాయి. అది అటువంటి ఏం పట్టించుకోకుండా ఇదంతా చెరువు అని మేము మా ప్లాట్లను మీరు కాపాడుకోవడానికి వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రాత్రి అంతా తోడేస్తున్నారు. ఇదంతా చెరువు చేస్తారంట, మా ల్యాండ్ అంతా కూడా చెరువు చేస్తారంట. ఇది అన్యాయము. ఎవరికి చెప్పాలి? మీరు కోర్టుకేమో స్టేటస్కో ఇచ్చింది, ఏది ఏం చేయొద్దు, ఎక్కడ ఉండండి, ఏం చేయొద్దు అని. ఇప్పుడు కోర్టు నుంచి వెళ్ళి కూడా స్టేటస్ కో ఉన్నప్పుడు కూడా దాంట్లో పనులు అనేవి జరుగుతూనే ఉన్నాయా? జరుగుతున్నాయి. ఇప్పటికీ నైట్ అండ్ డే వర్క్ నడుస్తూనే ఉంది. డే అండ్ నైట్ వర్క్ నడుస్తూనే ఉంది. మేము వెళ్తే మమ్మల్ని పోలీసు, ఇప్పుడు చూడండి మీరు, పోలీసు అక్కడ టెంట్ వేసుకొని పోలీసుని కూర్చోబెట్టి చేస్తున్నారు. అంటే ఇది మా ల్యాండ్లో, మా ప్రైవేట్ ల్యాండ్లో వాళ్ళు వచ్చేసి దౌర్జన్యంగా ల్యాండ్ గ్రాబర్స్ కన్నా ఎక్కువగా మా మీద ఇది చేస్తున్నారు. అంటే FTL బఫర్లో ఉన్నప్పుడే మీరు కట్టుకున్నారు అప్పటి కాలంలోనే అని చెప్పేసి చెప్తున్నారు కదా. FTL లేదు, బఫర్ లేదమ్మా. ఇది 2000 చెప్పాం కదా, 2014లో మేము డబ్బులు ఇవ్వకపోవడం కారణంగా FTLలో పెట్టారు. ఎవరికి ఇవ్వకపోవడం కారణం అంటే వాళ్ళు FTL ఉన్నదాన్ని తీసేశారు. వాళ్ళ దగ్గర డబ్బులు తిని వాళ్ళది FTL తీసేశారు. మా FTL లేనిది FTLలో పెట్టారు. ఇది మాది హైట్లో ఉంటుంది, చెరువు డౌన్లో ఉంటుంది. ఎప్పుడైనా FTL ఎక్కడ ఉంటుంది? చెరువుకు కింది భాగంలో FTL ఉంటుంది. నీరు ఎక్కడ వచ్చి ముంచేస్తుందో అది FTL ఉంటుంది. మేము పై భాగంలో ఉన్నాము, పై లెవెల్లో ఉన్న FTL ఎక్కడ వస్తుంది? నీకు గూగుల్ మ్యాప్ చూసినా కూడా, గూగుల్ చూసినా, శాటిలైట్ ఇది తీసుకున్నా కూడా, ఎర్త్ చూసినా కూడా చెప్తుంది కదా ఇది FTL కాదా అనే విషయము. ఇప్పుడు ప్రభుత్వం అనేది చెరువులను ఎవరైతే కబ్జా చేస్తున్నారో చెరువులో ఆ చెరువులను కూడా కాపాడుతుందని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు కావచ్చు, అటు ముఖ్యమంత్రి కావచ్చు, అధికారులు కావచ్చు కూడా మాట్లాడుతున్నారు కదా సార్. కబ్జా చేసిన వాళ్ళందరూ వదిలేస్తారు కదా, వాళ్ళు మేమేమనము, వాళ్ళు కట్టుకున్న వాళ్ళని మేమేం తీయము అని అంటున్నారు కదా. మేము కబ్జా చేయలేదు, మేము కొనుక్కున్నాము. 1956 నుండి డాక్యుమెంటేషన్ ఉంది. ఇక అది తప్పంటారా? చెరువు అయితే మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తుందండి? రిజిస్ట్రేషన్ చేయరు కదా. రిజిస్ట్రేషన్ చేశారు కదా, మరి ఇప్పుడు వచ్చి చెరువు అంటున్నారు ఏంటి? అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరు సార్?
రిజిస్ట్రేషన్ చేసిన వల్ల జస్టిస్ ఆవుల సాంబశివరావు వారి మిస్సెస్ వారి కూతురు పేరు మీద ఉన్న ల్యాండ్ మీ మాది సొసైటీ హౌసింగ్ సొసైటీ నుండే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. హౌసింగ్ సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకొని మా మెంబర్స్ అందరికీ రిజిస్ట్రేషన్ చేశాం. ఈ సున్నం చెరువు అనేది 30 నెంబర్లో ఉన్నది. మా ప్లాట్లన్నీ 12, 13, 14 సర్వేలో ఉన్నాయి. ఈ సున్నం చెరువులో లేవు మావి. గుట్టల బేగమేట మాది ఉన్నది. మా ప్లాట్లన్నీ తీసుకొని ఇప్పుడు అక్కడ ఇళ్ళాలు కట్టుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ డబ్బులు ఇవ్వకుండా మీ ఎఫ్డీలో పెడతామని చెప్పారు ఆల్రెడీ. రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల మేము డబ్బులు మా దగ్గర లేవు. మేమంతా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ 70 నుంచి 75 సంవత్సరాలు ఉన్నోళ్ళం. మా దగ్గర డబ్బులు లేవు. అందుకని చెప్పని డబ్బులు లేకపోయేసరికి మీది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎఫ్డీఎల్ కింద పెట్టేస్తామని చెప్పని పెట్టేసి వెళ్ళిపోయారు. ఆ విధంగా చేసి ఇవ్వమని అన్యాయం చేస్తున్నారు. ఇవాళ మేము స్టేటస్ కూడా తెచ్చుకున్నాం. దాన్ని కూడా కేర్లుకొని మనం పోలీస్ స్టేషన్ 10 గంటలకు తీసుకెళ్ళి సాయంత్రం 6 గంటలకు కూర్చోబెట్టి మీకు బిర్యానీ కావాలా, అన్నం కావాలా, తినండి, పడుకోండి అని చెప్తున్నారు. మమ్మల్ని సాయంత్రం వదిలిపెట్టేస్తున్నారు. మేము ఎవరు చెప్పుకోవాలా? కోర్టులో కొట్లాడుతుంటే కూడా కోర్టులో కూడా రంగనాథ్ గారు రమ్మని చెప్పాడు. పోయిన తర్వాత మళ్ళీ కూర్చొని మనం కూర్చొని పెడతాడు. మీకు ఏం కావాలంటే మా ప్లాట్ మాకు కావాలి. గవర్నమెంట్కి రిప్లై లెటర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎకరాల చొప్పున అమ్మారు. మా సొసైటీ వాళ్ళు హౌసింగ్ బోర్డ్ సొసైటీకి వెళ్ళి మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మేము కొనుక్కొని మా పట్టా భూములు మేము కబ్జా భూములు కావు మావి. మేము ఏదో డబ్బులకి వెళ్ళి కట్టుకోలేదు. 235 ప్లాట్లు అయితే 70 ప్లాట్లు మమ్మల్ని ఎఫ్డీఎల్ కింద నూకేస్తున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళు కట్టుకున్నారు. దీన్ని కూడా కొంతమంది కట్టుకున్న తర్వాత కూడా మొన్న పర్మిషన్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ కూలగొట్టేశారు. దానికి ప్రాయశ్చిత్తం మేము ఎక్కడ పోవాలి, ఎవరు చెప్పుకోవాలా? ఎఫ్టీఎల్కి సంబంధం లేని మరి హైడ్రా అధికారులు ఎందుకు అక్కడికి వస్తారు? అక్కడ పనులు ఎందుకు నిర్వహిస్తున్నారు కదా? ఇప్పుడు అందుకోసమనే కదా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. అదే ఇప్పుడు చెప్పేది మెయిన్గా తీసుకొచ్చి అందుకే కోర్టుకు వెళ్ళి డాక్యుమెంట్ తెచ్చుకున్నారు, స్టే తెచ్చుకున్నారు. బట్ వాళ్ళు వినడం లేదు, జరుగుతుంది. 1995లో ఉన్నాం అది సిఎట్ హౌసింగ్ సొసైటీలో. అది అంతకుముందు లీగల్ డాక్యుమెంటు. అది ల్యాండ్ చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫ్యామిలీ పేరు మీద సిఎట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సొసైటీ అది. సో దాన్ని చూసి మేము కొన్నాం. కొన్నప్పుడు అప్పుడు ఏం లేదు, చెరువు లేదు, ఏం లేదు. లేకపోతే చెరువు ఉంటే మేము ఎందుకు కొంటాం? 1995లో 30 ఏళ్ళు అయింది, కరెక్ట్ 30 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి ఏం లేదు. సరే కట్టుకుంటూ ఉంటే ఒక 2008లో యూఎల్సీ కట్టుకున్నారు. యూఎల్సీ కట్టాము. తర్వాత ఎల్ఆర్ఎస్ వచ్చాయి. అనేది 13లో ఎఫ్టీఎల్ అని పెట్టారు. ఎఫ్టీఎల్ అఫీషియల్గా మాకు ఎఫ్టీఎల్ అని మేము చెప్పలే. ఆ ఎఫ్టీఎల్ అంటే పర్మిషన్ పోతే ఆ పర్మిషన్ ఇవ్వలేదు. కంపౌండ్ కట్టుకున్నాం, షెడ్లు వేసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసి చెప్పకుండా వచ్చేసి పొద్దున్నే సండే వచ్చేసి 6 గంటలకు వచ్చేసి డిమాలిష్ చేసేసారు. కేసు పెట్టట్లే, పోలీస్ స్టేషన్లో పోయి పొద్దు డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తూనే ఉన్నారా? ఉన్నాయి, వాళ్ళకి తెలుసు. డాక్యుమెంట్ ఎందుకు లేవు? అన్నీ ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ అంత లేకపోతే మేము ఇంత ఫైటింగ్ చేస్తాం, ఇంత అఫీషియల్గా ఎందుకు వస్తాం, ఇంత స్టేటస్కో ఎందుకు చేస్తాం? మేము మాకు అంత ఇది ఉందా? మేము కబ్జా చేసుకునే అంత మా ప్లాట్లు మేము దక్కించుకోవడానికి మాకు చేత కావట్లేదు. మేము స్టేటస్కో తెచ్చాము, పోలీసు అన్నీ ఉన్నా కానీ ఇరిగేషన్ పోయినాము. ఆ హెచ్ఆర్లో లాస్ట్ 10 సంవత్సరాలుగా ఎఫ్టీఎల్ అప్పటి నుంచి ఎఫ్టీఎల్ అంటున్నారు కానీ మాకు అఫీషియల్గా ఎఫ్టీఎల్ నోటీస్ ఇవ్వలే ఇంతవరకు. ఉండగా కోర్టు ఏం చెప్పింది క్లియర్గా, మీరు స్టాటస్కో మెయింటైన్ చేయండి. మాకు చెప్పింది, వాళ్ళకు చెప్పింది యాజ్ యూజువల్ మెయింటైన్ చేయమని. వాళ్ళకి ఇంకో పర్మిషన్ ఏమి ఇచ్చింది? చెరువులో పని చేసుకోమంది. చెరువులో పని చేసుకోమనడానికి మేము ఊరుకున్నాం. చెరువులో పని చేస్తూ ఏం చేస్తారు? మా ల్యాండ్ వచ్చేసారు. అక్కడ కోర్టులో డేట్ తీసుకుంటున్నారు, ఎక్స్ట్రా డేట్. ఇక్కడ వచ్చి పని చేసేసుకుంటున్నారు. ఇది ఇంకోటి, మేము వెళ్ళి రంగనాథ్ గారితో మాట్లాడాము. మేము అందరం వెళ్ళి మాట్లాడాము. ఏంటి సార్ మా ప్రాబ్లం ఏంటి ఇది అని చెప్తే ఆయన ఏమంటారు, మీకు ల్యాండ్ టు ల్యాండ్ అని ఇస్తాము, లేకపోతే టీడీఆర్లు ఇస్తామన్నారు. ఒక మాట అడుగుతున్నాం మిమ్మల్ని, మేము తప్పుకుంటే మేము ల్యాండ్ గ్రాబర్స్ అవుతాయి, ఎందుకు గవర్నమెంట్ మాకు టీడీఆర్ ఇస్తుంది? ఎందుకు ల్యాండ్ టు ల్యాండ్ ఇస్తుంది? ఇఫ్ ఆల్ వీఆర్ రాంగ్, మా డాక్యుమెంట్స్ లేవు అనుకుందాం కాసేపుకి, మాకు ఎందుకు గవర్నమెంట్ ఇస్తాను ఒప్పుకుంటుంది? అంటే మేము పట్టదారులం కదా, మా ల్యాండ్ రికార్డ్స్ ఉన్నాయి కదా. అంటే మా ల్యాండ్ రికార్డ్స్ ఉన్నాయి, అవన్నీ ఉండగా వీళ్ళని ఎట్లా తప్పియాలని చెప్పేసి మాకు ఆఫర్ ఇస్తుంది గవర్నమెంట్. మీకు కావాలంటే టీడీఆర్లు ఇస్తాము, లేదంటే మీకు ల్యాండ్ టు ల్యాండ్ ఇస్తామని. ఇప్పుడు ఇక్కడ క్లారిటీ తెచ్చిపోయింది కదా ఈ మాటకి. అంటే మేము ల్యాండ్ ఓనర్సే కదా. ఒక ల్యాండ్ ఓనర్ కాబట్టి ఎందుకు ఇస్తారు వీళ్ళు? ఎందుకు ఇస్తాను ఒప్పుకుంటారు? దట్ ఈస్ క్లియర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అవర్ ఓన్ ల్యాండ్. మాకు రికార్డ్స్ ఉన్నాయి, 1954 రికార్డ్స్ ఉన్నాయి, ఎన్జిటి రిపోర్ట్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్టే. ఈ చెరువు విస్తీర్ణం ఎంత ఉంది అని 15.14 అని చెప్తుంది. అంటే 15.14 ఉండడానికి మీరు కొత్తగా వచ్చి 32 ఎకర్స్ ఎలా ఇస్తారు? ఇది కొత్తగా వచ్చేసి చెప్తారంట, పాత వదిలేస్తారంట. రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి, అన్ని రికార్డ్స్ ఉన్నాయి. యాక్చువల్గా సున్నం చెరువు అంటేనే 32 ఎకర్స్ అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. ఎక్కడ ఎవరు చేశారు? ఇట్స్ అ డ్రాఫ్ట్ లేఅవుట్, నాట్ ఎ ఫైనల్. దీనికి పాత గవర్నమెంట్ 15.14 ఎకర్స్ అని చెప్పి ఎన్జిటి రిపోర్ట్ ఇచ్చింది. వాట్ ఈస్ ఎన్జిటి రిపోర్ట్? విచ్ ఇస్ గివెన్ టు నేషనల్ లేక్ ట్రిబ్యునల్. ఆల్ ఓవర్ ఇండియా లేక్స్ విస్తీర్ణం అక్కడ ఉంటుంది. వీ ఫాలో ఇట్. సుప్రీం కోర్ట్ విల్ లిజన్ దట్. సుప్రీం కోర్ట్ డాక్యుమెంట్ ఓకే అంటది, మీరు ఓకే అనరా? అంటే మీకు వేరే డాక్యుమెంటా, మీకు వేరే రూలా, మీకు వేరే కోటా?
గత ప్రభుత్వమే ఇప్పుడు చెరువులలో ఏదైతే ఉందో ల్యాండ్ అవంతా విచ్చలవిడిగా అమ్మేసిందని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రభుత్వము అలాగే ఆ హెడర్ అధికారులు కూడా వాదిస్తున్నారు కదా. ఎస్, మేము ఒకవేళ మేము ఇల్లీగల్గా కబ్జా చేసి ఉంటే తీసేసుకోండి. లేఅవుట్ అయింది ఎప్పుడో 80s ల్యాండ్ రికార్డ్ ఉంది ఎప్పుడు 1954లో. ఇవి అన్ని రికార్డ్ చూపిస్తాం మేము. ఆ రికార్డ్స్ అన్నీ కాదంట, వీళ్ళు వచ్చి రాగానే సడన్గా వీళ్ళకి FTL అయిపోద్దంట. చెరువు విస్తీర్ణ తగ్గుతుందా పెరుగుతుందా? డే బై డే చెరువులు తగ్గాయి, పెరగలేదు. మా దగ్గర చెరువు పెంచేశారు వీళ్ళు. ఇది రివర్స్. అంటే మా దగ్గర మిరాకిల్ అయిపోతుంది, వాటర్ ఫుల్ వచ్చేస్తుంది మా దగ్గర. బయట ఎక్కడ చెరువుకు రావంట, మా దగ్గర చెరువు పెరిగిపోతుందంట. ఇది ఎక్కడ మా దగ్గర మాస్టర్ ప్లాన్ రోడ్ కూడా ఉంది, అది కాదంట, ఏది కాదంట అని చెప్పి ఆయన పట్టుకున్న కుందేలకే 3 కాళ్ళు. మేము చెప్పిందంతా వేస్ట్. ఇప్పుడు ఎక్కడ న్యాయంకి ఎక్కడికి వెళ్ళాలి మేము? ఇది షో సమ్ వే ప్లీజ్, దయచేసి ఒక వే చూపడండి, మాకు న్యాయం చేసుకుని చేస్తాం. మా అన్యాయం వద్దు, అన్యాయం మేము తప్పుంటే తీసేసుకోండి, కోర్టులో డిసైడ్ చేయండి, కోర్టు ఆర్డర్ ఇస్తే చేద్దాం. వాట్ ఎవర్ కోర్టు ఆర్డర్స్ విల్ ఫాలో ఇట్. మీరు ఫాలో అవ్వండి, మేము కాదనట్లే కదా. ఇల్లీగల్ కదా, మాకు ఏంటి, మా దగ్గర ఫోర్స్ లేవు, మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర రాజకీయం సపోర్ట్ లేదు, మా దగ్గర గుండెగాలు లేరు మీరు చేయడానికి. అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ DRF ఫోర్స్ అంట, పోలీసు వాళ్ళ ఫోర్స్ అంట, ప్రైవేట్ ఫోర్స్ అంట మా మీద పెట్టారు. మరి మమ్మల్ని ఎలా లాక్కెళ్తున్నారంటే దొంగలు లాగా, లేకపోతే ల్యాండ్ రోవర్ లాక్కెళ్తున్నారు. నైట్ 2 o'clock పని చేస్తారండి ఎవరు వచ్చి? గవర్నమెంట్ 2 o'clock పని చేస్తుందా? నైట్ 2 o'clock వచ్చి మా ప్లాట్ మీద పని చేస్తున్నారు. ఎవరు చేస్తారు అలా? నైట్ 2 o'clock పని ఎవరు చేస్తారు? మీరు చెప్పండి, మీరే డిసైడ్ చేయండి. దీనికి పెద్ద ప్రూఫ్ ఏం చెప్పాలి మీకు నేను? మీరు చెప్పండి. ఇక మేమేం చేస్తాం? ఇక లాస్ట్కి ఇక కోర్టు ఆర్డర్ కోసం ఆగుతున్నాము. కోర్టుకు వినట్లేదు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వే టు గో, ఎక్కడ వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు. ఏమైనా అక్కడ మేము ల్యాండ్ దగ్గరికి వెళ్తేమో తీసుకెళ్ళి పొజిషన్లో పెట్టేస్తారు వాళ్ళ ఫోర్సులు. DRF ఫోర్సు, పోలీస్ ఫోర్సు, ప్రైవేట్ ఫోర్సు. మాకేమున్నాయి ఫోర్సులు? ఏం లేవు కదా. సర్వే చేయమన్నప్పుడు సర్వే చేశారు. ఫోర్స్ తోటి గవర్నమెంట్ కోర్టుకు పోతే సర్వే చేయమన్నారు, సర్వే చేశారు. చేసిన తర్వాత ఆ రిపోర్ట్ ఇప్పట్ల సర్వే రిపోర్టు ఇంకా సర్వే రిపోర్టు రెవెన్యూ రిపోర్ట్ ఇంకా కోర్టుకి ఇవ్వలేదు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత లెట్ us టేక్ అ కాల్. మీరు రిపోర్ట్ రాకముందే, అక్కడ ఎఫిడవిట్ పెట్టకముందే మీరు ఎలా చేస్తున్నారు పని? హైడ్రా హ్యాస్ టు ఫాలో ఇరిగేషన్, ఆ రెవెన్యూ, ఆ GHMC. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళ రిపోర్ట్స్ రాకముందే మీరు ఎలా చేస్తున్నారు? హౌ టు టేక్ ఎ డెసిషన్? ఏది చెప్పినా మీకు తెలియదు అంతే అంటారు. ఏం చెప్పినా మీరు FTL ఉందంటారు. ఇంకా మీరు ఎక్కడా వినరా? కోర్టుకి వినరు, మా బాధ వినరు, ఎవరు వినరు. వన్ సైడా? మీరు ఆడిందే ఆట, పాడిందే పాట. ప్రజలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? ఇప్పుడు మీరు చెప్పాలి. ఎక్కడ అయిపోయింది, అన్యాయం కనపడుతుంది కదా. చెరువు పెద్దగా అయిపోతుంది, చెరువు తవ్వేసి పెద్దగా చేస్తున్నారు. అన్ని చెరువు చిన్నగా అయిపోతే మా చెరువు పెద్దగా చేస్తున్నారు. ఇట్స్ క్లియర్ సేయింగ్ దట్. నాకు వాళ్ళ హిడెన్ అజెండా ఏందో తెలీదు. దే షుడ్ సమ్ హిడెన్ అజెండా. మా చెరువు ఏమో పడ్డానికి హిడెన్ అజెండా. సరే, FTL ఉన్న కట్టుకున్న బిల్లాసులు అది ఎగ్జామ్షన్ అట. అయితే మమ్మల్ని ఉలగొట్టమంటారా? వాళ్ళని ఉలగొట్టమంటారా? మీరు అలా మాట్లాడుతుంది. ఆ FTL మాది కాదు, FTL అటుంది. అంటే అదే సున్నం చెరువు దగ్గర FTL పరిధిలో ఉన్నాయా ఇల్లు? ఉన్నాయి కదా ఆ బిల్లాసు. ఆ బిల్లాస్ జోలికి పోవట్లేదు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటారు? మరి అంత పెద్దోళ్ళు, మేమంత రిటైర్డ్ అయిన వాళ్ళు, మేము ప్రైవేట్గా జాబులు చేసుకొని ఉన్న వాళ్ళము. అంత బాగుంటే మేము ఎప్పుడో కట్టుకునే వాళ్ళం కదా. గవర్నమెంట్ అన్నప్పుడు సామాన్య ప్రజలనే కదా చూడాల్సింది. మేము సామాన్య ప్రైవేట్లో పనిచేసి రిటైర్ అయినాము, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంకా కాదు. మరి అటువంటిప్పుడు వాళ్ళు లేని వాళ్ళకు భూమి ఇస్తా అంటారు. మేము ఉన్న ఒక ప్లాట్ కాపాడుకుంటా ఉన్నది కూడా లాక్కేసుకుంటున్నారు వాళ్ళు. దానికి వాళ్ళు పిలిచి కంపల్సరీ ఇది మేము ఇట్లా ఇస్తాము, ఇట్లా డెవలప్ చేస్తామని అది కూడా అనలేదు. అసలు FTL ఉన్నది. FTL ఉంటే మేము ఎందుకు కొంటాం మేడం? మేము ఎందుకు కొంటాం? చూసుకుంటా కొంటాం ఆ పైసలతో. ఏదో ఇల్లు కట్టుకుంటాము అనుకొని అలా చేసి కాంపౌండ్ కట్టుకొని కొన్ని రోజుల తర్వాత షెడ్ వేసుకుంటే మొత్తం ఊనకొట్టదు చెప్పకుండా. అసలు FTL ఉన్న ప్లేస్ డౌన్ సైడ్ ఉన్నది, డౌన్ సైడ్ విల్లాస్ కట్టుకున్నారు. అదే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, ఈ రంగనాథన్ కూడా తెలుసు, చీఫ్ మినిస్టర్ కూడా తెలుసు. ఇందాక వీడియో విన్నారు కదా, వాటి మీదనే ఇచ్చారు, వాటిని ఏమనట్లేదు. సో ఆ ఎఫెక్ట్ ఇక్కడ చూపిస్తున్నారు. ఇది పక్క ప్రైవేట్ ల్యాండ్ ఇది. సో మొత్తానికి కూడా ఇటు సున్నం చెరువు, గతంలో కూడా సున్నం చెరువు చుట్టుపక్కల ఇల్లు ఏవైతే ఉన్నాయో మరి వాటికైతే టైం ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి టైం ఇవ్వడం అయితే జరిగింది. మరి అయితే ఇప్పుడు ప్రధానంగా వీళ్ళు రేజ్ చేసే పాయింట్లు అయితే కొన్ని ఉన్నాయి. ఈ యొక్క సున్నం చెరువు అంశం అనేది కోర్టులో స్టేటస్ కోలో ఉంది. అయినా కానీ నైట్ 2 గంటల టైంలో ఆ టైంలో కూడా మరి అక్కడికి వచ్చి ఇటు JCBలతో కూడా అక్కడ సున్నం చెరువులో పని చేసుకోమని చెప్పేసి కోర్టు చెప్తే మా ఇళ్ళ మీదకి వచ్చి మమ్మల్ని అరెస్ట్లు చేసేసి మమ్మల్ని నిర్బంధించి మా ఇళ్ళ మీద అయితే పని చేస్తున్నారు,
మాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అటు పక్క మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అటు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పట్టించుకోవట్లేదు. ఆడ కోర్టులో అయితే స్టేటస్ కో ఉంది. మరి దీనిపై మాకు ఎలాగా న్యాయం జరిగేదని చెప్పేసి కూడా ఇటు సున్నం చెరువు చుట్టుపక్కల ఉన్న బాధితులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.